ప్రైజ్ లార్డ్, అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 6-7 వచనాలు మనం ధ్యానించినట్లయితే, అక్కడ అంతటి సియోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టియుండుటయు చూచెను. సందర్భం ఏంటనేది మనకి తెలుసు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆయన విలువైన ప్రాణ త్యాగాన్ని ఇచ్చిన తర్వాత, ఆయన డెడ్ బాడీని సమాధిలో పెట్టిన తర్వాత, 3వ రోజు యేసు ప్రభు వారు తిరిగి రిజరెక్టెడ్ అయిన తర్వాత, అంటే రిజరెక్షన్ పునరుద్ధానమైన తర్వాత, ఆయన ఆ యొక్క సమాధిలో ఆ నార వస్త్రాలు మరియు తల రుమాలు అనేది విడిచిపెట్టి ఎందుకు యేసు ప్రభు వారు వెళ్ళారనేది మనం 2 నిమిషాలు ధ్యానించినట్లయితే, ఆ యొక్క నార వస్త్రాలు అనేవి విడిచిపెట్టి వెళ్ళటం అంటే, యూదుల సాంప్రదాయంలో ప్రధాన యాజకులు వాళ్ళ సేవ సంపూర్ణమైనప్పుడు ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ప్రత్యక్ష గుడారంలో వాళ్ళ సేవ సంపూర్ణమైనప్పుడు వాళ్ళ నార వస్త్రాలు, నారబట్టలు అనేవి విడిచిపెట్టి వెళ్ళటం మనం చూస్తాం. లేవీకాండము 16వ అధ్యాయం 23వ వచనం మనము ధ్యానించినట్లయితే, అక్కడ అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి, ఇక్కడ మనము ధ్యానించినట్లయితే, ప్రధాన యాజకులైనటువంటి వారు వాళ్ళ సేవ సంపూర్ణమైనప్పుడు అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి వాళ్ళ వస్త్రాలు అనేవి విడిచిపెట్టి రావటం అనేది అదొక సాంప్రదాయము, అదొక నియమము. కనుక సేవ సంపూర్ణమైనప్పుడు ఆ నార వస్త్రాలు అనేవి ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ప్రత్యక్ష గుడారంలో విడిచిపెట్టి వచ్చేవారు అన్నమాట. కనుక ఈరోజు యేసు ప్రభు వారు కూడా ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు కదా, మానవ శరీరాన్ని ధరించి. ఏదైతే ఈ యొక్క లోకంలో మానవుడు పాపాన్ని జయించలేకపోతున్నాడో, ఆ పాప పరిహార్థ నిమిత్తము డైరెక్ట్గా యేసు ప్రభు వారే ఈ యొక్క రక్త మాంసములు కలిగి ఈ లోకానికి వచ్చి ఏ పర్పస్ మీద అయితే వచ్చారో అది సంపూర్ణముగా ఆయన ఈ లోకంలో నెరవేర్చడం మనం చూస్తాం. కనుక ఆయన పరిపూర్ణంగా ఆయన యొక్క విలువైన ప్రాణాన్ని ఈ లోక పాప పరిహార్థ నిమిత్తము ఆయన ఇవ్వటం మనము క్లియర్గా చూసాం. కనుక యేసు ప్రభు ఏ పర్పస్ కోసం అయితే ఈ లోకానికి వచ్చారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంపూర్ణంగా జరిగించారు. కనుక దానికి సిమ్టమ్గా ఆయన ఏం చేశారు, ఆ యొక్క నార వస్త్రాలు అనేవి సమాధిలో ఆ తలరుమాలు అనేది విడిచిపెట్టి రావడం మనం చూస్తాం. అయితే యూదుల సాంప్రదాయంలో ఆ యొక్క తల రుమాలు అనేది ఆ నార వస్త్రాలు పక్కనే ఉంచకుండా ఎందుకు సపరేట్గా దేవుడు దాన్ని పెట్టాడు? తల రుమాలు అనేది ఎందుకు నార వస్త్రాలు పక్కనే ఉంచుకుంటా దాన్ని ఒక సపరేట్ చోట దాన్ని చుట్టు పెట్టబడి ఉండేటివి వారు చూశారు సియోను పేతురు. యోహాను క్లియర్ కట్గా రాస్తున్నాడు అక్కడ. అంటే నార వస్త్రాలు పక్కన తల రుమాలు ఉండకుండా దాన్ని సపరేట్గా చుట్టు పెట్టబడి ఉందన్నమాట. అంటే యేసు ప్రభు ఉదాహరణకి మనం ఒక చాప ఇంట్లో వేసుకున్నప్పుడు కూర్చొని మరలా మనం లేచి దాని పని అయిపోయిన తర్వాత అది ఇంకొక చోట్లో పెట్టాలంటే ఏం చేస్తాం, మనం దాన్ని మడత పెట్టి పెడతాం. అలాగే దీన్ని ఈ విధంగా కూడా సంబోధించుకోవచ్చేమని అనుకుంటాను నేను. చుట్టు పెట్టబడి ఉండేటి అంటే దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి ఒక చోట ఆ నార వస్త్రాలు పక్కన కాకుండా వేరే చోట మనము తలరుమాలు అనేది పెట్టడం చూస్తామన్నమాట. ఉదాహరణకు నా స్నేహితుడి జీవితంలో జరిగినది మీకు చెప్తాను నేను. అయితే ఇజ్రాయెల్ కంట్రీ నా స్నేహితుడు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక రెస్టారెంట్కి మా ఫ్రెండ్ వెళ్ళాడు. అక్కడ రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు యూదులకు సంబంధించినటువంటి కుటుంబం ఒకటి ఆ రెస్టారెంట్ వాళ్ళ పక్క బెంచ్లో కూర్చోవడం జరిగింది. అయితే కూర్చున్న తర్వాత అక్కడ 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన రబ్బూని, ప్రధాన యూదులలో ఏంటంటే రబ్బూని అంటే బోధించేటటువంటి వారు, అంటే టీచింగ్ చేసేటువంటి వారు అనుకోని వారిని రబ్బూని అని వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఎందుకు ఆ యొక్క తలరుమాలు అనేది నార వస్త్రాలు పక్కన ఉండకుండా సపరేట్గా యేసు ప్రభు వారు చుట్టు పెట్టబడి ఉండుటయు, అంటే క్లియర్ కట్గా యోహాను ఇక్కడ మనకి రాస్తున్నాడు. నార వస్త్రాలు పక్కన తలరుమాలు ఉండకుండా కొంచెం డిస్టెన్స్లో నీట్గా దాన్ని చుట్టు పెట్టబడి అంటే నీట్గా ఫోల్డ్ చేసి ఉండటం మనం చూస్తాం. ఎందుకంటే ఇంట్లో ఉదాహరణకి మనం ఒక చాప వేసుకున్నాం అనుకోండి, దాని పని అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా ఏం చేస్తాం,
ఫోల్డ్ చేసి ఒక మూల పెడతాం. అలాగే యేసు ప్రభు వారు కూడా నార వస్త్రాల పక్కన తల రుమాలు పెట్టకుండా కొంచెం డిస్టెన్స్లో దాన్ని చుట్టు పెట్టబడినట్టు మనం చూస్తాం. అయితే నా స్నేహితుడి జీవితంలో జరిగినటువంటి సందర్భం మీకు చెప్తాను. ఇజ్రాయెల్ కంట్రీ, ఆయన పేరు గ్రేస్ విక్టర్, ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆయన ఒక హోటల్కి వెళ్ళి డిన్నర్ కోసం కూర్చున్నప్పుడు పక్క టేబుల్కే ఆ యొక్క యూదులకు సంబంధించినటువంటి కుటుంబం ఒకటి వచ్చి కూర్చొని జరిగిందనమాట. అయితే ఈలోపు ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన ఏదో నేను మర్చిపోయాను బయటికి వెళ్ళేసి వస్తానని ఆమెతో మాట్లాడడం మా యొక్క స్నేహితుడు గమనించాడనమాట. అయితే ఆయన వెళ్ళే ముందు ఏం చేశాడంటే కర్చీప్ అనేది నీట్గా మడత పెట్టి టేబుల్ పైన పెట్టి బయటికి వెళ్ళాడనమాట. అయితే ఇదంతా జరిగింది, డిన్నర్ అయిపోయింది, ఇల్లు అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఆయనతో ఒక 3 minutes ఈయన మాట్లాడడం జరిగింది. అయితే ఏమని మాట్లాడారంటే, మీరు వచ్చారండి పలానా కంట్రీ నాది ఇలా పరిచయం అయిన తర్వాత మీరు వచ్చారు, మరలా వెనక్కి వెళ్ళారు, వెనక్కి వెళ్ళే ముందు మీరు కర్చీప్ ఎందుకని మడత పెట్టి పెట్టారని ఈయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మా యూదుల సాంప్రదాయంలో మేము ఒక స్థలంకి వెళ్ళినప్పుడు మరలా మేము వస్తామని దానికి ఒక అవగాహన మాకు ఉన్నప్పుడు మేము ఆ యొక్క కర్చీప్ అనేది ఖచ్చితంగా మడత పెట్టి వెళ్తాము అని సమాధానం మా స్నేహితుడితో చెప్పడం చూస్తాం. అంటే ఏంటంటే మీకు ఉదాహరణకి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, తెలంగాణలో కూడా ఫ్రీ బస్సులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మీరు బస్సు ఎక్కాలంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. అయితే ఈలోపు మనం ఏం చేస్తాం, బస్సు ఎక్కలేనటువంటి స్థితిలో ఉంటే ఒక బ్యాగో, ఉదాహరణకి టవల్స్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కర్చీప్లు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కర్చీప్ వేసినటువంటి సందర్భము దేనికంటే అది ఇప్పుడు మనకన్నా ఒక 50-60 మంది ముందు బస్సు ఎక్కినప్పటికీ కూడా ఒక కర్చీప్ మనం ఆ సీట్లో వేసినప్పుడు వాళ్ళ అర్థం ఏం చేసుకుంటారు, ఇక్కడ ఎవరో కర్చీప్ వేశారు, ఖచ్చితంగా ఈ సీట్కి వచ్చి కూర్చుంటారనే అర్థం కదా. అంటే అక్కడ 100 మంది నీ ముందున్నప్పటికీ కూడా నువ్వు కర్చీప్ ఆ సీట్లో వేసావంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆ సీట్కి నువ్వు వెళ్ళి కూర్చుంటావు అనే అర్థం అనమాట. అంటే అక్కడ ముందెక్కినటువంటి వారు అయినప్పటికీ కూడా ఆ కర్చీప్ చూసారంటే సీట్లో ఖచ్చితంగా ఈ కర్చీప్ ఎవరో వేశారు, ఖచ్చితంగా ఆయన ఇక్కడ వచ్చి కూర్చుంటారని ఉద్దేశమే కదా. కనుక యేసు ప్రభు వారు కూడా ఆ తల రుమాలు అనేది ఎందుకు అంత పర్ఫెక్ట్గా చుట్టు పెట్టారంటే, ఫోల్డ్ చేసి పెట్టారంటే, మరలా నేను మీ వద్దకు వస్తున్నాను అని సిమ్టమ్స్ అనమాట. మరలా నేను మీ మధ్యకు వస్తాను అని అర్థం అనమాట. మరలా నేను రాబోతున్నాను అని ముందుగానే సిమ్టమ్స్ అనమాట. యేసు ప్రభు వారు ఆ తల రుమాలు అనేది ఎందుకు ఫోల్డ్ చేసి పెట్టారంటే, మరలా ఆయన రాబోతున్నాడు, మరలా ఆయన ఈ లోకంకి రాబోతున్నాడనే అర్థం. కనుక ఆయన పునరుద్ధానమైనటువంటి దేవుడు కనుక ఆయన మరలా రెండవ రాకడ అతి దగ్గరలోనే ఉంది కనుక మనం ఏం చేయాలంటే ఆయన మరలా వస్తున్నాడు